హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక తల్లిదండ్రులు అవ్వాలని ప్రతి ఒక్కరికి అయితే ఆశ ఉంటుంది. సో తల్లిదండ్రులు అవ్వాలి అంటే కనుక ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. సో ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది అయితే ఈరోజు మనం వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇప్పుడు తల్లిదండ్రులు అవ్వాలంటే తల్లిదండ్రులు అవ్వాలి అనేసి ప్రతి ఒక్కళ్ళ కోరిక అనేసి అయితే ఫస్ట్లో చెప్పాను కదండి. ఇదైతే అందరికీ ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రి ఎప్పుడు అవుతాము, అమ్మ నాన్నని ఎప్పుడు పిలిపించుకుంటాం అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కొంచెం అంటే మంచి డైట్ అంటే కొంచెం ఇట్లా అంటే కొంతమందికి ఏంటంటే పెళ్ళవగానే వెంటనే కన్సీవ్ అవుతారు, అంతా బాగుంటుంది. కొంతమందికి లేట్ అవుతుంది, ఈ లోపే వీళ్ళకి బెంగొచ్చేస్తుంటుంది, లేకపోతే సో బెంగొచ్చేస్తుంటుంది అనమాట. సో మంచి ఫుడ్ తీసుకుంటూ ఒకవేళ ఏమన్నా మీకు ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా సరే ఏమన్నా మంచి మంచి ఇలా ఫుడ్ తీసుకుంటూ చక్కగా ఉన్నారంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవుతుందండి. సో ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియో అనమాట. చూసేద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితేనండి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి. చక్కగా మంచి పళ్ళు అంటే ఫ్రూట్స్ అనమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోవాలన్నమాట. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఆరెంజెస్ అంటే కమలాకాయ, బత్తాకాయ ఇట్లా అనమాట. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అలాంటి ఫ్రూట్స్ అయితే తీసుకోవాలన్నమాట. నిమ్మకాయ జ్యూస్ కూడా తాగొచ్చండి, మంచిదే. సో తర్వాత ఏంటంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అలాంటివి కూడా తీసుకోవడం వల్ల కూడా అది కూడా మంచి ఫుడ్ అనండి. సో అలాంటివి కూడా తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏంటంటే స్పెర్మ్ కౌంట్ అండ్ అలాగే ఎగ్ కౌంట్ అనేది కూడా మనకి కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇలాంటివి ఫుడ్ తీసుకుంటూ ఉండటం వల్ల సో చక్కగా మన స్పెర్మ్ కౌంట్, ఎగ్ కౌంట్ కూడా పెరిగి చక్కగా వాళ్ళకైతే పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. సో వీటితో పాటు డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా అంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదని మెడిసిన్స్ అవి వాడతారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ మెడిసిన్స్ వాడుతూ ఈ ఫుడ్ కూడా తీసుకుంటే చక్కగా కన్సీవ్ అయితే అవుతారనమాట త్వరగా. సో చెప్పాను కదండి, విటమిన్ సి ఫుడ్స్ ఉన్నవి, ఫ్రూట్స్ ఉన్నవి తీసుకోవాలి. బనానా కూడా మంచిదేనండి. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనమాట, ఆకుకూరలు తీసుకోవాలండి. అందులో ఏంటంటే ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడే మీరు నోటీస్ చేసుకోవాలి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, డాక్టర్ని కన్సల్ట్ అవుతారు కదా, అప్పుడు మన డాక్టర్స్ కూడా మనకి ఫోలిక్ యాసిడ్స్ అనేది ట్యాబ్లెట్స్ అయితే రాస్తారండి మనకైతే అవి మన మెడిసిన్స్లో అయితే కంపల్సరీ ఉంటాయి. ఎవరైనా గమనించండి ఒకసారి, ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఫోలిక్ యాసిడ్స్ అనే ట్యాబ్లెట్స్ కూడా రాస్తారండి. అవి తీసుకోవడం వల్ల, ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రయోజనం ఏంటంటే కనుక ఎగ్ కౌంట్, స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతాయండి, ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎగ్ అంటే ఆడవాళ్ళది అనమాట. సో ఆడవాళ్ళ ఎగ్ అండ్ స్పెర్మ్ అంటే మగవాళ్ళది. సో ఈ కౌంట్స్ కూడా ఇద్దరికి కూడా బాగా పెరుగుతాయి అనమాట. సో అలాగే బేబీకి తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బేబీకి లోపల అవయవ లోపాలు కట్ట ఏమన్నా రాకుండా ఉండటానికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీలో వాడే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలోనే రాస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న మన డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్స్ అయితే రాస్తారండి. సో ఆకుకూరల్లో కూడా ఫోలిక్ యాసిడ్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆకుకూరలు అనేవి చక్కగా తీసుకోవాలన్నమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చక్కగా తీసుకోవాలి. తర్వాత హోల్ గ్రెయిన్స్ అండి. హోల్ గ్రెయిన్స్ ఏంటంటే కనుక రైస్ తీసుకునే బదులు ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలాగ ఓట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవి తినటం వల్ల మనకి ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీలో కొంచెం అవతాకాలు అవుతాయి కదా, ప్రెగ్నెన్సీ రావడానికి లేట్ అవ్వచ్చు. సో లేట్ అవ్వకూడదు అంటే కూడా ఇలాంటి ఫుడ్ జొన్నలు, రాగులు, సజ్జలు, ఓట్స్ సో ఇలాంటివి తీసుకున్నారంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లము
పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చక్కగా బాగా యూజ్ అవుతాయండి ఇవైతే. రైస్ కన్నా ఇవైతే బాగా యూజ్ అవుతాయి అనమాట. తర్వాత వచ్చేసి ఫ్యాట్స్ అనమాట. ఫ్యాట్స్లో గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే గనక ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె, మిల్క్, పాలు, నట్స్ అంటే ఈ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అలాంటివి, నట్స్, డేట్స్ అంటే ఈ డేట్స్ అంటే ఇదండి ఖర్జూర పండు. సో డేట్స్, ఎగ్ కూడా తీసుకుంటే మంచిదండి. ఎగ్లో ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఎగ్ ఇలాగా ఇవి తీసుకోవాలన్నమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా రోజు ఒక 1 ఎగ్ అయితే తినండి, కంపల్సరీ అయితే మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఎగ్ అయితే తీసుకోమంటాం కదండి. సో ఎగ్ కూడా చాలా మంచిది అనమాట. తర్వాత వచ్చేసి ప్రోటీన్స్ చెప్పాను కదండి ఇందాక, ఎగ్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటుంది. సో ఎగ్ తీసుకోవాలి. అలాగే ఫిష్ తీసుకొని, ఫిష్ కూడా అన్ని రకాలు కాదు, చిన్న చేపలని, సో కొన్ని ఫిట్స్ ఉంటాయి అనమాట, ఫిషెస్ ఉంటాయి అనమాట, చేపలు, అలాంటి చేపలు. సో అలాగే చికెన్ కూడా తీసుకోవచ్చండి. చికెన్ కూడా మంచిదే, అందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడంటే కొంచెం వాటిని ఇండక్షన్స్ అయ్యి చేసేసి పెంచేస్తున్నారని భయపడుతున్నాం తప్ప, మటన్ కన్నా చికెన్ చాలా మంచిదండి. చికెన్ అయితే అందులో కూడా ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉంటాయి. నాటుకోడి తింటే ఇంకా మంచిదండి. నాటుకోడి అయితే ఇంకా చాలా మంచిది అనమాట. సో నాటుకోడి ఎవరికైనా అవైలబుల్ ఉంటే నాటుకోడి తినడానికి కూడా ట్రై చేయండి, బాయిలర్ కోడి ఇవన్నిటికన్నా. సో మటన్ ఏంటంటే లేత మాంసం టైపు, లేత మటన్ టైపు అలాంటిది తినడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటంటే కనుక మిల్క్ ప్రోడక్ట్స్ అండి. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా పాలు, పెరుగు, పన్నీర్ ఇవన్నీ కూడా, ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా కాల్షియం అనేది ఉంటుందన్నమాట. సో ఇవి తినటం వల్ల కూడా చెప్పాను కదా కాల్షియం అనేది. సో ఎలాగా మనకి ఇదవుతుందంటే కనుక తర్వాత ఇప్పుడు మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారనుకోండి, ఆ ఎగ్ ఫామ్ అవ్వడానికి, ఆ ఎగ్ బేబీ కింద గట్ట ఫామ్ అవ్వడానికి, సో దానికి కూడా చాలా బలం కావాలి. సో ఈ కాల్షియం అనేది అక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఈ కాల్షియం ఫుడ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, కాల్షియం ఫుడ్స్, మిల్క్ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా నేను చెప్పిన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సి విటమిన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చక్కగా మంచిది అనమాట. ఒకవేళ మేము నాన్ వెజ్ తినము, వెజ్జే తింటాం అనే వాళ్ళకి ఎలా అంటే కనుక మిల్క్ అండి, పాలు, నట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ, ఖర్జూర పండు, అలాగా బీన్స్ కూడా ఉంటాయి కదండి. బీన్స్, చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా మొలకెత్తిన విత్తనాలు ఇంకా మంచిదండి. మామూలు వాళ్ళు కూడా తినచ్చు. సో మొలకెత్తిన విత్తనాలు కూడా చాలా మంచిది. సో ఇవన్నీ తీసుకుంటాం వల్ల అయితే చక్కగా మనకి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి డైట్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా, లేదు మేము ప్రెగ్నెన్సీ గురించి మెడిసిన్ అవి వాడుతున్నాము కట్ట అన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్, ఆ మెడిసిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ మెడిసిన్తో పాటు డాక్టర్ మీకు ఏదైతే రాస్తారో, సో మీకు ఒకవేళ పీరియడ్స్లో ప్రాబ్లం ఉన్నా, ఎగ్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాం అనేసి అనుకుంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది అయితే కంపల్సరీ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే కనుక నేను మీకు ఇది ఒక వీడియోలో చెప్పానంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఫుడ్ తినకూడదు అనేసి ఆ వీడియోలో అయితే ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదండి, ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు కూడా టీ, కాఫీస్కి వాటికి కూడా దూరంగా ఉండాలి. సో వాటి బదులు మీరు గ్రీన్ టీ కూడా తాగొచ్చండి. గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఉంటాయి కాబట్టి, సో అవి కూడా ఏంటంటే కనుక ఒక కప్పు, మరీ తాగమన్నాం కదా అని ఎక్కువ కాదు, ఒక కప్పు. సో డైలీ ఒక కప్పు ఆ గ్రీన్ టీ కూడా తాగడం వల్ల మీకు ఏమవుతుందంటే అందులో యాక్సిడెంట్స్ అనే ఉంటాయి కాబట్టి, సో అవి మీకు చక్కగా హెల్ప్ అవుతాయి అనమాట. మీకు స్ట్రెస్ నుంచి చక్కగా రిలీఫ్ అవ్వడానికి అన్నిటికీ కూడా చక్కగా గ్రీన్ టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలనేది, విటమిన్ సి ఉన్న ఫుడ్ తినాలి, అలాగే లీఫ్ వెజిటేబుల్స్ తినాలి, ఆకుకూరలు అలాంటివి తినాలి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. సో అలాగే
గుడ్ ఫ్యాట్స్ తినాలి, ప్రోటీన్స్ తినాలి, అలాగే కాల్షియం ఉన్న ఫుడ్స్ తినాలి, కాల్షియం అంటే మిల్క్ అలాంటివి. సో ఇలాంటివన్నీ కూడా తినటం వల్ల ఏంటంటే కనుక సో మీరు త్వరగా చక్కగా తల్లిదండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనే అనిపించింది అని మీకు అనిపించిందని అయితే నేను భావిస్తున్నాను. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సో ఈ ఫుడ్ అయితే చక్కగా తీసుకుంటూ మీ డాక్టర్ని కూడా ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి. సో ప్రెగ్నెన్సీ సిరీస్ అనేది సో మొదలుపెట్టాను అనేసి. సో వీటిలో అన్నీ కూడా నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 100కి 100% ట్రై చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీ డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వి చక్కగా అంతా కూడా మంచిగా మీరు అన్నీ కనుక్కుని చక్కగా అన్నీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్.